నువ్వు తాగు నువ్వు తాగులే బాగా మీకు రైట్ రైట్ ఓకే ఓకే పాయింట్లో రండి రాకేష్ ఆయన చాలా అంశాలు తీసుకొచ్చారు, దానికి సమాధానం ఉందా? నేను ఒకటే చెప్తున్నానండి, చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇవ్వడం జరిగింది. ఆ ప్రణాళికలో ఎక్కడా కూడా కాన్వేని ఆపద్దు అని చెప్పారు. అయినా ఈ రోజు ఆ పొరపాటు జరిగింది. జరిగిన దానికి బాధ్యత తీసుకొని వాళ్ళు క్షమాపణ చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పి క్లారిటీగా వైసీపీ ప్రభుత్వం కాదు మర్చిపోయావేమో. ఇంకా చెప్తున్నా, ఆయన ఈ యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? పిఠాపురంలో మీ యాక్షన్ ఏంటి? ఏమయ్యా, మా పార్టీ మా ఇష్టం, నువ్వు చెప్పిన యాక్షన్ మేము తీసుకోం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే వారికి షోకాస్ నోటీస్ వెళ్తుంది. అది తీసుకున్న చర్యని బట్టి వారు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడైనా ఎత్తారా? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా విమర్శించారా? అధికారులను విమర్శించారు, అధికారులు చేస్తున్న ఆలస్యాన్ని ప్రశ్నించారే తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా విమర్శించలా. అదే మీరు చలిమంటేసుకొని మంటగాసుకోవడం అంటే అదే. నిజంగా కనుక అది కనుక ఆయన విమర్శిస్తే ఖచ్చితంగా దాని గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది, దాని గురించి ఎంక్వైరీ జరుగుతుందని మీ అందరు కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఊరికే జరిగిన విషయాన్ని ఏంటో తెలుసుకోకుండా వచ్చిన మనకున్న కొద్దిగా నాలెడ్జ్ లో మనకు ఉందే కొద్దిగా బుర్ర, ఆ కొద్దిగా బుర్రలో ఇంకొద్దిగా నాలెడ్జ్ చేసుకొని ఇండస్ట్రీస్ గురించి మాట్లాడావు రా. ఎక్కడ ఇండస్ట్రీస్ ఎవరు ఇబ్బంది పెట్టారో పద బహిరంగంగా రా. ఆ 99 టీవీ వర్మగారినే తీసుకొని రా, లేదా నీ సాక్షి ఛానల్ తీసుకొని రా. ఎక్కడికి వెళ్దాం రా, నువ్వు బయలుదేరా. 4 గోళ్ల మధ్య బాధితులు ఎవరో తీసుకొని మాట్లాడదాం, ఇలా అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడితే నిజమైపోతుంది. కుదరదు. ఆడ బాధలు పడుతున్నట్టు, పల్నాడులో బాధలు పడుతున్నట్టు ప్రతి ఒక్కరికి మాట్లాడతా మీరు మాత్రం అడుక్కోండి. అది కుదరదు, అది కుదరదు, కుదరదు. రైట్ రైట్ ఓకే 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 రాకేష్. కిరణ్ ఏదో చెప్తున్నారు సార్. ఇతను శేఖర్ రెడ్డి చాలా అబద్ధాలు చెప్తాడు, మళ్ళీ మమ్మల్ని బుద్ధి తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి అంటాడు. అసలు అబద్ధాలు చెప్తున్నందుకు శేఖర్ రెడ్డి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలయ్యా, సిగ్గుపడాలి నువ్వు ఫస్ట్. చెప్పేది వినయ్యా, చెప్పేది విను బాబు. శేఖర్ రెడ్డి విను విను ఒకసారి విను, ఒకసారి విను, ఒకసారి విను. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను.